हो हो योगे योगे तव तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमूर्तये सखाय इंद्रमूर्तये ओम ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्या जगत्ते त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ते त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ आयुरनिलममृतमथेदम् भस्मातं शरीरम् ॐ क्रतो क्लिबे स्मरा कृतं स्मरा ॐ क्रतो स्मरा क्लिबे स्मरा कृतं स्मरा ॐ हिरण्मयेन पात्रेण सत्यस्या पिहितं मुखं यो सा वादित्ये पुरुषः तो सा वहम् खम ब्रह्म ओम खम ब्रह्म ओम शांति 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 ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वधा रक्षका सर्वधा रक्षका
शाश्वत रक्षक परम रक्षक जगद रक्षक विश्व रक्षक ओम। ओम शाश्वत माता शाश्वत पिता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता जगत पिता जगन माता जगदाम्बा जगत जननी जगतपति विश्वपति ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा स्वराट स्वयंराट विराट ब्रह्मराट शाश्वत राट ओम। ओम शाश्वत न्यायाधीशा सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा सर्वांतर्यामिन् परब्रह्मन् परमात्मन् सर्वभूतांतरात्मन् सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु अजर अमर अभय अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भरता हरता प्रलयकर्ता पालनकर्ता ओम। ओम प्रभो ओम विभो ओम स्वयंभू शंभू ओम शंभू ओम सर्वानुभू ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः। प्राणदाता प्राणाधारा प्राणपति प्राणेश्वरा जीवनेश्वरा जीवनदाता जन्मदाता ओम सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त निराशा अशांति भय निर्मूलक सत्यचित अनंत आनंद घन स्वरूपा आनंददाता आनंदकरा सुखकरा सुखदायक ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा ओम ओम। ओम को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు। సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ। ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా విశ్వ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా సుమనార్థులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసులారా అందరిలో గొప్పగా ఉండాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలి, రాజుగా ఉండాలి, అధిపతిగా ఉండాలి, అందరిని నియంత్రించే విధంగా ఉండాలి, అందరినీ తన స్వాధీనంలో ఉంచుకునే విధంగా ఉండాలి కోరుకుంటాం। చాలా కోరుకుంటాం, రకరకాలుగా కోరుకుంటాం, గొప్పగా ఉండాలని కోరుకుంటాం, అందరికంటే ఎక్కువే
అన్ని విషయాలలో, అన్ని క్షేత్రాలలో, అన్ని రంగాలలో, ముఖ్యంగా ధనములో, సుఖాలలో, సుఖ సాధనాలలో, అధికారములో ఆధిపత్యం వహించాలి, అధికారం చెలాయించాలనుకుంటాం, ఎన్నో కోరుకుంటాం కానీ పురుషార్థం చేయడంలో వెనకబడి ఉంటాం. శక్తి సామర్థ్యాలు పెరగాలి, విజ్ఞానం పెరగాలనుకుంటాం, ఎంతో శక్తిని పొందాలనుకుంటాం, అందరికంటే బలంగా అనుకుంటాం కానీ ఏ ప్రయత్నం చేయాలో తెలియదు. ఏ విధానమో, ఏ పద్ధతి, అది ఏ మార్గమో, దానికి ఉపాయం ఏమిటో కూడా తెలియదు. కోరికలు మాత్రం కోరుకుంటాం, అనుకుంటాం, ఊహించుకుంటాం, కల్పన చేసుకుంటాం. గొప్పగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉపాయం ఏమిటి? ఉపాయాలు ఎక్కడున్నాయి? దాని రహస్యం ఎక్కడ? విధి విధానం ఎక్కడ తెలుసుకోవాలి? మార్గదర్శనం కావాలి కదా. గురువులు ఎవరు? ఆచార్యులు ఎవరు? ఆ గురు పరంపర ఏమిటి? ఆ ఆచార్య పరంపర ఏమిటి తెలుసుకోవాలి. ఏ నియమాలు పాటించాలి? ఏ పథ్యం పాటించాలి? ఏది త్యజించాలి? దేన్ని పట్టుకోవాలి? దేన్ని విడిచిపెట్టాలి? దేన్ని పట్టుకోవాలో, దేన్ని విడిచిపెట్టాలో అది తెలియాలి. పనికిరాని దాన్ని పట్టుకుంటున్నాం, అవసరమైన దాన్ని వదిలిపెట్టేస్తున్నాం. పట్టుకోవడం అవసరం ఉంది. ఎవరికి వారు అనుకుంటారు నేనే అందరికి ఆధారం, నేనే కాపాడుతున్నాను, నేనే నడిపిస్తున్నాను, నేనే పోషిస్తున్నాను, నేనే సర్వం, నేనే బ్రహ్మ, అహం విధరణి, నేనే విధరణి అనుకుంటాం. నేనే సర్వం, అంతా నేనే. వంకరగా ఉన్న వారితో వ్యవహారం చేస్తాం, వంకర టింకర్ నేర్చుకుంటాం. చిన్నప్పుడు అందరు బాగానే ఉంటారు, శిశువు బిడ్డ బాగానే ఉంటుంది, పెరిగిన కొలది వక్రబుద్ధి అవుతుంది, కుట్ర కుతంత్రాలు నేర్చుకుంటుంది బిడ్డ, చెడు సాహసం చేస్తుంది. ఏ సాహసం చేస్తుంది, ఏ సాహచర్యం చేస్తుంది? మన సహవాసం సాహచర్యమే. వక్ర మార్గంలో నడిచే వారితో, వారి వెంట నడిస్తే మనకు కూడా అదే అలవాటు అవుతుంది. చెడు అలవాట్లు, చెడు భావాలు. మంచివారు ఎక్కడున్నారు? మంచి మార్గం ఎక్కడుంది? మంచి మార్గదర్శనం ఎక్కడుంది? వెతకడం అవసరం, అన్వేషణ అవసరం ఉంది. మనం నిరంతర అన్వేషకులం, అన్వేషణ చేయాల్సిందే. నిరంతర జిజ్ఞాసులం, తెలుసుకోవాలని కోరుకుంటూనే ఉంటాం. ఆత్మ యొక్క పనే అది. సతతం గమనమే, వితతం కావడానికి, విస్తృతం కావడానికి, వ్యాపించడానికి సతతం. సాతత్య గమనే, సతతం గమనంలో ఉంటుంది ఆత్మ. గమనం జ్ఞానం ప్రాప్తి పొందాలనుకుంటుంది, జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటుంది, గతిలో ఉంటుంది, కానీ సంగతి తెలియదు. సత్సంగం చేయాలి, సత్సంగతి అవసరం ఉంది. గమనం చేస్తుంది కానీ సద్గమనం చేయడం లేదు. ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, అందరం ప్రయత్నం చేస్తున్నాం, పురుషార్థం చేస్తున్నాం. సరైన పురుషార్థం చేయడం లేదు, సరైన దిశలో వెళ్ళడం లేదు.
తెలియదు. అటువంటి గురువులను సేవించే ప్రయత్నం చేయాలి. గురు పరంపర ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఎవరు గురువులు, ఎవరు ఆచార్యులు, సద్గురులు ఎవరు, సరైన గురువులు ఎవరు, ఆచరణ ఉన్న ఆచార్యులు ఎవరు, అసలు ఆచార్యులు ఆచరిస్తున్నారా, ఆచరించే ఆచార్యులను మనం అనుసరిస్తున్నామా, మన దినచర్య ఎలా ఉంది, ఏమి తింటున్నామో, ఏమి వింటున్నామో, ఏమంటున్నామో మనకే తెలియదు. తినే పదార్థం, ఏ పదార్థం అనుకూలమో, ఏది అనుకూలమో, ఏది కాదో, ఏది ప్రతికూలమో తెలియదు. మనం తీసుకునే ఆహారం గురించి తెలియదు, వేసుకునే వస్త్రాల గురించి తెలియదు, ఏ నీరు అవసరమో, ఏ ఔషధం అవసరమో, ఏది అనుకూలమో తెలియదు. సరిపడుతున్నాయా, తీసుకున్న ఆహారం కానీ, నీరు కానీ, వస్త్రాలు కానీ, పదార్థాలు కానీ మనకు అనుకూలంగా ఉన్నాయా, బలాన్ని ఇస్తున్నాయా, పుష్టిని ఇస్తున్నాయా, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయా, ఔషధాలు, ఆహారాలు, నీరు, ఈ వస్త్రాలు సుఖాన్ని ఇస్తున్నాయా, ఈ భవనాలు, వాహనాలు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయా, రక్షణని ఇస్తున్నాయా, అది కూడా తెలియదు. మనం ఏదో వాడుకుంటున్నాం, అందరూ వాడుకుంటున్నారు, మనం వాడుకుంటున్నాం. అందరు ఏడుస్తున్నారు, మనం ఏడుస్తున్నాం. అందరు నవ్వుతున్నారు, మనం నవ్వుతున్నాం. అంతే. గతానుగతికో లోక, ఒకరి నుంచి ఒకరు పరిగెత్తుతున్నారు అంతే. ఎందుకు పరిగెత్తుతున్నారో తెలియదు, పరుగు పందెం. కానీ గొప్పగా ఉండాలనుకుంటారు. అధికారంలో అన్నింటిలో గొప్పగా ఉండాలి, మహనీయంగా ఉండాలి. నిజానికి మహనీయుడు ఎవరు? పూజనీయుడు మహనీయుడు, ఆరాధనీయుడే మహనీయుడు, మహిమ గలవాడే మహనీయుడు. మహి అంటే పూజ. పూజ్యుడు కావాలి, మనం పూజ్యులం కావాలి, ఆరాధనీయులం కావాలి. అందరూ మనల్ని ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి, సత్కరించాలి, గౌరవించాలి. అందరూ గౌరవించాలనుకుంటున్నాం, అందరం అనుకుంటాం అందరిచే గౌరవింపబడాలనుకుంటాం. కానీ అటువంటి వ్యవహారం, గౌరవింపబడాలి, సన్మానింపబడాలి, సన్మానం కావాలి, మర్యాద కావాలి, అందరూ ఆదరించాలి. కానీ మన వ్యవహారం ఎలా ఉంది, మన ఆలోచనలు, మన భావాలు, మన దినచర్య, మన ఆహారం, మన అలవాట్లు ఏది చూసుకోవడం లేదు. కానీ మహత్వం కావాలి. సాయ కామయేత మహత్ ప్రాప్నుయామితి. మహత్తును పొందాలి, అధికారం పొందాలి, గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. సాయ కామయేత మహత్ ప్రాప్నుయాత్. అటువంటి వారు ఏమి చేయాలో చెప్పడం జరుగుతుంది. ఉపాయం, మార్గం. ఆ మార్గమే, ఆ ఉపాయమే బృహదారణ్యక ఉపనిషత్తులో 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. మంథనం చేసుకోవాలి, ఆత్మ మంథనం చేసుకోవాలి, చింతనం చేయాలి. ఈశ్వర చింతనం, ఆత్మ మంథనమే, అది ముఖ్యం. మంత రహస్యం తెలుసుకోవాలి, కవంతో చిలుకాలి, ఆత్మను చిలికి చూసుకోవాలి. ఎవరికి వారే తనను తాను చిలుక్కోవాలి. చిలకడానికి కవం అవసరం, మంథం అవసరం, మంథనం చేయడానికి మంథ అవసరం. మంత రహస్యాన్ని ఇందులో విప్పడం జరిగింది. బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయం 3వ బ్రాహ్మణము, మంథ రహస్యం. స యః కామయేత్ మహత్ ప్రాప్నుయాన్. మహతత్వాన్ని పొందాలి, గొప్పగా ఉండాలి ఎవరితో కోరుకుంటారో వారు ఉత్తరాయణ కాలంలో ఉదగయన ఆపూర్యమాణ పక్షస్య పుణ్యాహే ద్వాదశాహం ఉపసద్వ్రతి భూత్వ. ఉపసద్వ్రతం చేయాలి, ఉపసద్వ్రతి భూత్వ, ఉపసద్వ్రతి కావాలి, ఉపసద్వ్రతం చేయాలి. ఈ వ్రతం చేస్తే గొప్పవారు అవుతారు అన్నారు.
స యః కామయేత్ మహత్ ప్రాప్నుయామితి. ఎవరైతే కామయేత్ కోరుకుంటారో, కామయేత మహత్ ప్రాప్నుయాత్, మహత్ ప్రాప్నుయామి, నేను గొప్పవాణ్ణి కావాలి, మహత్వం కావాలి అని కోరువాడు ఉత్తరాయణ కాలంలో శుక్లపక్షంలో, ఆపూర్యమాన పక్షస్య శుక్లపక్షంలో పుణ్య పుణ్యతిథి అంటే అనుకూలమైన రోజు. పుణ్యం అంటేనే అనుకూలం నిజానికి, పాపం అంటేనే ప్రతికూలం. పుణ్యాహ పుణ్యం రోజు, అనుకూలమైన రోజు శుక్లపక్షంలో ఉపసద వ్రతం 12 రోజులు. ద్వాదశాహం ఉపసద వ్రతి. ద్వాదశ అహం 12 రోజుల ఉపసద వ్రతం ఆచరించాలి. అంటే దుగ్ధాహారం, పాలాహారం తీసుకోవాలి. పాలు తీసుకోవాలి 12 రోజులు తీసుకొని, అందులో ముఖ్యంగా ఈ వ్రతం చేయడానికి ఉపాయం చెప్పడం జరిగింది. ఉదుంబర అంటే మేడి కర్రతో చేసిన పాత్రలు వాడాలి. హవనం చేయడానికి సురుగా కానీ అక్కడ పెట్టుకునే పాత్రలు కానీ కూడా మేడి సమిధలు కూడా మేడి ఉండాలి. మేడి పాత్రలు కానీ కంచు పాత్రలు కానీ సర్వ ఔషధాలను ఉంచాలి. సర్వ ఔషధాలు ఆ ఋతువులో వచ్చే ఫలాలను, ముఖ్యంగా ఉత్తరాయణ కాలం అంటే సంక్రాంతి తర్వాత, ఇప్పుడు దక్షిణాయనం. ఉత్తరాయణ కాలంలో శుక్లపక్షంలో సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ దక్షిణాయనం వచ్చే వరకు ప్రతి నెలలో శుక్లపక్షం వస్తుంది. శుక్లపక్షం ఆ పక్షంలో 12 రోజులు ఉపసద వ్రతం చేయవచ్చు. ప్రతి నెల ఉపసద వ్రతం చేయవచ్చు. ఉత్తరాయణంలో 6 మాసాలు ఉంటాయి, అంటే 6 ఉపసద వ్రతాలు చేయవచ్చు. దానివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది, పుష్టి, బలం, ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మనస్సు సాత్వికం అవుతుంది. ఇది ఒక రహస్యం, మంత్ర రహస్యం. ఈ విషయాన్ని మనం ముందే చెప్పుకున్నాం మొదటి బ్రాహ్మణంలో, ఆరంభంలోనే. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప? నిజానికి ప్రాణమే గొప్ప. ప్రాణ ఇంద్రియాల మధ్యలో వివాదం జరుగుతుంది. ఇంద్రియాలు అనుకుంటాయి నేనే గొప్ప, నేనే గొప్ప అనుకుంటాయి. నేనే జ్యేష్టం, నేనే శ్రేష్టం, నేనే వశిష్టం, నేనే ప్రతిష్ట అని అనుకుంటాయి. వాక్ అనుకుంటుంది నేను వశిష్ఠుని అనుకుంటుంది, నేనే జ్యేష్టం, నేనే శ్రేష్టం అనుకుంటుంది. అలాగే కళ్ళు అనుకుంటాయి నేనే ప్రతిష్ట అనుకుంటాయి. చెవులు అనుకుంటాయి నేను సంపద అనుకుంటాయి. మనస్సు అనుకుంటుంది నేను ఆయతనం, నేను ఆశ్రయం అనుకుంటుంది. ఈ విధంగా ఎవరికి వారి గొప్ప అనుకుంటాయి. చివరికి ప్రాణమే గొప్ప. ఆ క్రమంలో అక్కడ కూడా మంథ గురించి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ విస్తృతంగా ఆ రహస్యం ఏమిటో స్పష్టం చేయడం జరిగింది. మంథనం నిజానికి ఆత్మ మంథనం చేసుకునే అవసరం. ఎవరు గొప్ప అన్నప్పుడు ఈ శరీరంలో ఏది గొప్ప, ఏ ఇంద్రియం గొప్ప, ఏ అంగం గొప్పది, ఏది గొప్పది, గొప్ప కావాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలు బాగా పనిచేయాలి, అన్ని ఇంద్రియాలు పనిచేయాలి, మనసు కూడా పనిచేయాలి, అన్ని పనిచేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలో నిజానికి ఆత్మ మంథనం చేసుకోవడం అవసరం ఉంది. ప్రప్రథమంగా ఆత్మ మంథనమే ముఖ్యం. అందుకే దీని పేరు మంథ రహస్యం అని చెప్పడం జరిగింది. ఉత్తరాయణ కాలం శుక్లపక్షం 12 రోజులు ఉపసద వ్రతం. పాలతో ఆహారం, పాలాహారం తీసుకోవాలి. మేడి కర్రతో చేసిన పాత్రలు కానీ కంచు పాత్రలు కానీ సర్వౌషధాలు. సర్వౌషధాలు అంటే చివర చెప్పడం జరిగింది. సర్వౌషధాలు ఏమిటో అందులో
దశగ్రామ్యాని ధాన్యాన్ని, నవధాన్యాలు అంటాం, నిజానికి నవధాన్యాలు కాదు, దశధాన్యాలు. అది కూడా గ్రామ్యాన్ని, గ్రామంలో ఉన్నటువంటి అందరు తినేవి ముఖ్యంగా. దశగ్రామ్యాని ధాన్యాన్ని భవంతి అని వ్రీహి యవ కిల మాష అనుప్రియంగవు గోధుమ మసూర ఖల్వ ఖలకుల అని చెప్పడం జరిగింది. అంటే వరి ధాన్యం, వడ్లు, యవలు తిలలు అంటే నువ్వులు, మాష అంటే మినుములు, అణువులు అంటే సజ్జలు, ఇందులో బాజర అంటారు. ప్రియంగు అంటే కొర్రలు, గోధుమలు, గోధుమ అంటే గోధుమలు, మసూర అంటే చిరుశనగపప్పు, ఎర్రపప్పు అన్నమాట. ఖల్వ అంటే బఠానీలు, ఖలకులు అంటే ఉలువలు. ఈ 10 ధాన్యాలను పిండి చేసి తర్వాత దాన్ని పెరుగు తేనె వేసి చిలుకాలి, నెయ్యి కలిపి ఉంచాలి. అంటే పిండి చేసి దాన్ని ఉడికించడం అవసరం ఉంటుంది. పిండి చేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత పెరుగు తేనె కలిపి బాగా చిలుకాలి, నెయ్యి కూడా వేయాలి చిలికి. తర్వాత మళ్ళీ సంస్కరించినటువంటి నెయ్యి సంస్కారం చేసుకోవాలి, సంస్కారం చేసి పెట్టుకోవాలి. సంస్కారం అంటే నెయ్యి వేయించింది, అందులో నెయ్యి వేడి చేయడం ఉంటుంది, మరిగించడం ఉంటుంది. నెయ్యిలో యాలకులు, సుగంధ పదార్థాలు వేయడం అవసరం ఉంటుంది. జాజికాయ, జాపత్రి, ఇటువంటివి, లవంగాలు వేసి మరిగించి పెట్టుకోవాలి. ఇక యజ్ఞభూమి, ఎక్కడైతే యజ్ఞం చేయాలనుకుంటామో బాగా శుద్ధి చేయడం అవసరం ఉంటుంది. ఊడ్చి శుభ్రపరిచి ఆవు పేడతో అలికి ఉంచాలి. యజ్ఞకుండం అగ్నిదానం చేసి ఉంచాలి, అంటే హవనం చేయడం అన్నమాట. చుట్టూ దర్భాసనాలు, కుశాసనాలు ఉంచాలి. పాత్రల కింద కుశాసనాలు ఉంచాలి, దర్భాసనాలు ఉంచాలి. దర్భాసన పైనే ఈ నెయ్యి పాత్ర కానీ, ఈ సామాగ్రి పాత్ర కానీ ఉంచాలి. ఆ దర్భాసనల పైన కూర్చున్న వారు కూడా కుశాసనాల పైన కూర్చోవాలి. చుట్టూ ముఖ్యంగా ఒక యజ్ఞకుండానికి ఒకరే యజమాని. ఇది దంపతులు మాత్రమే చేయాలని కాదు, దంపతులు లేకుండా కూడా చేయొచ్చు, ఎవరికి వారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వ్రతం కాబట్టి. ఒంటరి కూడా ఈ హవనం చేసుకోవచ్చు. సంస్కారం చేసినటువంటి, శుద్ధి చేసినటువంటి నెయ్యి ఒక పక్కన ఉంచుకుంటాం. ఆ రోజు నక్షత్రం పుల్లింగ నక్షత్రం ఉండాలని చెప్పడం జరిగింది. నక్షత్రాలు స్త్రీలింగ నక్షత్రాలు కూడా ఉంటాయి. అశ్వని భరణి, అటువంటి అశ్వని భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, ఇటువంటి నక్షత్రాలు ఉంటాయి. ప్రతి నెలలో 27 నక్షత్రాలు వస్తాయి. ఒక్కోసారి ఒక నక్షత్రం ఎక్కువ వస్తుంది, అభిజిత్ నక్షత్రం. ఆ విధంగా ఈ ఔషధాలతో, తర్వాత ఆ ఋతువులో వచ్చే పండ్లు ఉంటాయి. ఇంత చెప్పినటువంటి ఔషధాలు, ఇందులో ఇంకా సుగంధాలన్నీ కూడా ఉంటాయి. వేసవి యాలకులు లాంటివి, అవన్నీ కూడా కలిపి ఉంచుకోవాలి. ఇది ఒక రహస్యం నిజానికి. ఆ ఋతువులో దొరికే పండ్లు కూడా ఉంచుకోవాలి ఆ పాత్రలో. కంచు పాత్రలు కానీ, మేడి కర్రతో చేసిన పాత్రలు కానీ. కవ్వం తీసుకోవాలి. కవ్వం కూడా మేడి కర్రతో చేసిన కవ్వం ఉండాలి. తీసుకొని కొన్ని మంత్రాలు ఉంటాయి, మంత్రాలతో ఆహుతి ఇయ్యాలి. అయితే ముఖ్యంగా ఆహుతి ఇచ్చే ముందు సంకల్పం చేసుకోవాలి, కోరుకోవాలి. ఓ జాతవేద, వక్ర మార్గంలో అయితే ఈ ప్రాకృతిక శక్తులు ఉన్నాయంటే మనకు వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి అని అర్థం. మనం చేసే హవనం ఈ పంచభూతాలు కూడా అందాలి. దేవాన్ భావేత అని చెప్పేసి భగవద్గీతలో శ్లోకం వస్తుంది. దేవతలను భావన చేయాలి. భావన అంటే శుద్ధి చేయడం, కాలుష్య నివారణ చేసుకునే ప్రయత్నం చేయడం. నీరు కానీ, భూమి కానీ, వీటినన్నిటి కూడా
గాలిని అన్నింటిని కూడా శుద్ధి చేయడం ఉంటుంది. హవనం చేయడం వల్ల అవి శుద్ధి అవుతాయి. దాని భావన అంటారు. అలాగే మనం తినే ఆహారం కూడా భావన చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోకుండా దంచుకోవడం కానీ, ముక్కలు చేయడం కానీ అంతా కూడా భావన అంటారు. సూక్ష్మం చేయడం, ఏరడం చేయడం కూడా, రాళ్ళు తీసేయడం ఇదంతా కూడా భావన అనే దాంట్లో వస్తుంది. అలాగే పంచభూతాన్ని కాకుండా మనం తీసుకున్న ఆహారాన్ని కూడా ఆ విధంగా భావన చేసుకోవాలి. మన భావన కూడా అలా ఉండాలి, మన కామన అలా ఉండాలి. మన కోరికలు నెరవేరకుండా చేసే ఆటంకాలు, అడ్డంకులు ఉంటాయి, విఘ్నాలు ఉంటాయి, వాటిని కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటికి విఘ్నాలకు ఒక ఉపాయం అగ్ని. విఘ్నాలను దూరం చేసే ఉపాయాలలో ఒక ఉపాయం అగ్ని. అది ద్వారం అన్నారు, అగ్ని ముఖం అన్నారు. అగ్నిర్వై దేవానా ముఖం అన్నారు. దేవతల యొక్క ముఖం అంటే ఏ దేవతలు? ఈ జడ దేవతలు, పంచభూతాలు, ఇవి కూడా దేవతలే. మనకు ప్రతికూలంగా ఉండే ఏవైతే శక్తులు ఉంటాయో వాటిని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ భావన, ఈ సంకల్పం చేసుకోవాలి. ఓ జాతవేద, వక్ర మార్గంలో వెళ్ళేటువంటి అంటే వక్ర మార్గంలో ఉండేటువంటి అంటే ఆటంకం చేసేటువంటి ఈ ప్రాకృతిక శక్తులు మా కామనలను నాశనం చేస్తున్నాయి. అటువంటి వాటికి అగ్ని ద్వారం ముఖం కాబట్టి వాటికి నేను వాటి భాగాన్ని వాటికి ఇస్తున్నాను, వాటి యొక్క అంశ, వాటి వాటాను ఇస్తున్నాను. ఇది చేసే ఆహ్వానం అనేది వాటికి ఇచ్చే వాట, వాటిని భాగధేయం అంటారు సంస్కృతంలో. వాటి అంశ, వాటికి వచ్చే ఏదైతే వాట ఉంటుందో వాటిని నేను ఇస్తున్నాను ఈ హవనం ద్వారా. అవి తృప్తం అవుగాక, అవి సంతృప్తి చెందాలి. ఆ దేవతలు ఆటంకం చేసే శక్తులు ఏమైనా ఉంటే, ఆటంకం చేసే ఏదైనా ఉంటే అవన్నీ కూడా నాకు అనుకూలం కావాలి. అవి తృప్తిపడి నా కామనలను, నా కోరికను తృప్తిపరచుగాక. ఏ శక్తి అయితే నాకు వ్యతిరేకం ఉంటుందో, అది అయితే నేనే గొప్ప అనుకుంటుందో అదంతా కూడా నాకు అనుకూలమవుగాక. అహం విధరణి, నేనే సర్వం అనుకుంటుందో ఆ శక్తిని నేను ఈ నెయ్యి ధారతో పూజిస్తాను. అంటే ఈ ఆహుతి ఇచ్చి తాం త్వా ఘృతస్య ధారయ యజే, ఈ ఘృతధారతో, నెయ్యి ధారతో నేను పూజిస్తాను, సత్కరిస్తాను, అనుకూలంగా చేసుకుంటాను. అది నాకు ప్రతికూలం ఉండటానికి బదులుగా నాకు అనుకూలమై నా మనోరథాలను, నా కోరికలు నెరవేర్చుగాక, సిద్ధింపజేయుగాక అని ప్రయత్నం చేయాలి. ఇది సంకల్పం. తర్వాత కొన్ని మంత్రాలు చెప్పడం జరిగింది. జ్యేష్ఠాయ స్వహ, శ్రేష్ఠాయ స్వహ ఇది అగ్నౌ హుత్వా మంథే సంస్రవం అవనయతి. సంస్రవం అవనయతి అంటే ఇక్కడ ఇంతకుముందు వచ్చింది మొత్తం ఈ బృహదారణ్యక ఉపనిషత్తు 6వ అధ్యాయంలో 1వ బ్రాహ్మణంలో ఇవన్నీ కూడా ఏది జ్యేష్ఠము, ఏది శ్రేష్టము మళ్ళీ అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఏది గొప్ప అనే విషయంలో, ఏది గొప్ప, నిజానికి ప్రాణమే గొప్ప. కాబట్టి ముందు ప్రాణం, నిజానికి ప్రాణపతి ఎవరు? పరంపిత పరమాత్మే. నిజానికి ప్రాణమే, ఈ శరీరంలో జీవమే, జీవుడే గొప్ప. కాబట్టి జ్యేష్ఠము శ్రేష్ఠని గుర్తు చేసుకోవాలి. అసలు జ్యేష్ఠం ఎవరు, అసలు శ్రేష్టం ఎవరు, అది గుర్తు చేసుకొని ఆహుతి ఇవ్వాలి. జ్యేష్ఠాయ స్వాహ, శ్రేష్ఠాయ స్వాహ ఇది అగ్నో హుత్వ. ఈ విధంగా జ్యేష్ఠాయ స్వాహ, శ్రేష్ఠాయ స్వాహ అని చెప్పి అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. జ్యేష్ఠాయ స్వాహ, ఈ ఆహుతి, ఈ మంత తయారు చేసుకుంటున్న మంత ఏతుందో, సర్వ ఔషధాలు ఏవైతున్నాయో, 10 గ్రామ్యాన్ని ధాన్యాన్ని అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ ఋతువులు లభించే పళ్ళు, అందులో ఎండు పళ్ళు కూడా ఉంటాయి, ఖర్జూరం పళ్ళు అటువంటివి కూడా ఉంటాయి, కిస్మిస్ లాంటివి అన్ని కూడా కలుపుకోవాలి. వాటితో ఆహుతి ఇవ్వాలి. అగ్నౌ హుత్వ, అగ్నిలో హుత్వ అంటే ఆహుతినిచ్చి, మంథే ఏదైతే మంథ పాత్ర ఉందో అంటే చిలికినటువంటి పెరుగు, తేనె, నెయ్యి వేసి చిలికి ఉంచినటువంటి ఆ సర్వ ఔషధ పాత్ర, పనులు ఉన్నటువంటి పాత్రలో ఒక 2 చుక్కలు స్వాహన తర్వాత ఆ నెయ్యి చుక్కలు ఏవైతుంటాయో, మనము సురవతో నెయ్యితో ఆహుతిస్తాం. స్వాహన తర్వాత యజ్ఞకుండంలో స్వాహన తర్వాత మనం వెనక్కి తీసుకున్నప్పుడు ఒక 2 చుక్కలు నెయ్యి వస్తుంది. ఆ చుక్కలను ఈ మంథ పాత్రలో వదిలిపెట్టాలి, విడవాలి. సంశ్రవణం
సంస్రవం అవనయతి. ఆ స్రవించేటువంటి ఆ నేతి చుక్కలను మంత్రపాత్రలు వేయాలి. తర్వాత ప్రాణాయ స్వాహ వశిష్ఠాయ స్వాహ. ఇక్కడ ప్రాణాయ స్వాహ సంబంధం పైన ఉన్నటువంటి జ్యేష్ఠాయ స్వాహ శ్రేష్ఠాయ స్వాహ ప్రాణాయ స్వాహ. ఈ ప్రాణమే నిజానికి జ్యేష్టము శ్రేష్టము. అందుకే ప్రాణాయ స్వాహ, ప్రాణం కొరకు స్వాహ, ప్రాణం కొరకు ఈ ఆహుతి అని చెప్పి. తర్వాత వశిష్ఠాయై స్వాహ ఇది అగ్నో హుత్వ. వశిష్ఠాయై వశిష్టం కొరకు స్వాహ అని చెప్పి అగ్నో హుత్వ అగ్నిలో ఆహుతి ఇచ్చి మంథే ఆ మంథపాత్రలో సంస్రవం అంటే ఆ కారుతున్నటువంటి నేతి చుక్కలను అవనయతి అందులో వదిలిపెట్టాలి. అందులో అవనైతే దించడం అవుతుంది. అంటే ఆ చుక్కలను దించడం అంటే అందులో వేయడం, అందులో పోయడం. సంస్రవం అవనయతి మంత్రపాత్రలో పోయాలి లేదా చుక్కలను వేయాలి. సంస్రవం స్రవిస్తున్నటువంటి నేతి చుక్కలను. అది వాచే స్వహ. ఈ వశిష్ఠాయే స్వహ వాచే స్వహ ఇంతకుముందు చెప్పుకున్నాం ఆరంభంలో. ఈ ప్రాణేంద్రియాల వివాదంలో మొదటి బ్రాహ్మణంలో చెప్పడం జరిగింది. వాక్కే వశిష్టం అని చెప్పేసి. వాక్కు వశిష్టం. యోహా వై వశిష్టాం వేద వశిష్ట స్వానాం భవతి వాగ్వై వశిష్ట వశిష్ట స్వానాం భవతి అపిచ ఏషాం ఉభూషతి యా ఏవం వేద అని చెప్పి ఇదే 6వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణంలో 2వ ఖండికలో చెప్పడం జరిగింది. అలాగే యోహా వై ప్రతిష్టాం వేద ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే చక్షురు వై ప్రతిష్ట. చక్షు వాకు తర్వాత చక్షు. ప్రతిష్టాయే స్వాహ ఇది అగ్నౌ హుత్వా మంతే సంస్రవం అవనయతి. ప్రతిష్ట కొరకు ప్రతిష్ట కొరకు ఏం చేయాలి? చక్షు అంటే మనము ఎలా చూస్తూ ఉన్నది చెప్పాలి. మన కళ్ళతో స్వయంగా చూసిన దాన్ని ఉన్నదని చెప్పిన దానికి బలం ఎక్కువ ఉంటుంది. ఈ సాక్ష్యానికి ప్రత్యక్ష సాక్షి అంటారు. కళ్ళతో చూసిన దానికి బలం ఎక్కువ ఉంటుంది ఆ సాక్ష్యానికి, చెవులతో విన్న దానికంటే. చెవులతో విన్నది గౌనం అవుతుంది. ఒకడు చూసిన వాడు ఉన్నాడు, ఒకడు విన్నవాడున్నాడు. విన్నవాడి కంటే చూసిన వాడి యొక్క సాక్ష్యం బలంగా ఉంటుంది. అందుకే చక్షు ప్రతిష్ట. చక్షుషే స్వాహ ఇది కంటికి సంబంధం. ఇక్కడ నుండి ప్రతిష్టాయే స్వాహ ఇది అగ్నో హుత్వా మంతే సంస్రవం అవనయతి. ప్రతిష్ట కొరకు అని చెప్పి ఆహుతి ఇవ్వాలి. ఆ మంథ పాత్రలో ఉన్నటువంటి ఆ చిలికి ఉంచినటువంటి దశధాన్యాలు ఆ ఫలాల యొక్క ఆహుతి. సంపదే స్వాహ సంపద కొరకు. సంపదే స్వాహ ఇది అగ్నౌ హుత్వా మంతే సంస్రవం అవనయతి. ఈ శ్రోత్రాయ స్వాహ సరిగా విన్నవాడే సంపాదించగలుగుతాడు. ఇంతకుముందు మాట వచ్చింది. ఎవరైతే జాగ్రత్త వింటారో అర్థం చేసుకుంటారో, జాగ్రత్త వింటేనే విద్య బాగా వస్తుంది. మీరు గమనిస్తున్నారు. ఎవరైతే సరిగా వినడం లేదో ఈ తరగతిని, వారే మీకు అనుభవం అయి ఉంటుంది. ఎవరైతే జాగ్రత్తగా వింటున్నారో చాలా విషయాలు తెలుస్తున్నాయి, అర్థమవుతున్నాయి. ఎవరైతే సరిగా వినడం లేదో, జాగ్రత్తగా శ్రద్ధగా వినడం లేదో, అటు ఇటు తిరుక్కుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ వింటున్నారో, మాట్లాడుతూ వింటున్నారో, మరి అర్థం కాదు సరిగా. ఎందుకంటే దాని యొక్క సంబంధం పోతుంది. ముందేం వింటున్నామో, మధ్యలో ఏం విన్నామో, చివరికి ఏం విన్నామో సంబంధం లేదు. అసలు ఆరంభంలో చెప్పింది ఏమిటో దీనికి అసలు ఏ సంబంధం ఉందో తెలియదు, అర్థం కాదు. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, చెప్పిందే చెబుతుంటారు. సరిగా వినకపోవడం వల్ల ఎవరైతే సరిగా వింటారో సంపద వస్తుందన్నారు. బాగా సంపాదించుకోవాలి, సంపద కావాలి, అభివృద్ధి జరగాలంటే బాగా జాగ్రత్తగా వినాలి. యోహా వై సంపదం వేద సాహా స్మై పద్యతే. సంపద్యతే సంపత్తి, విపత్తి, ఆపత్తి దాని పదమే అర్థం. పద్యతే సంపదం, సంపదం విపదం ఆపదం, ప్రతిపదం ప్రతిపత్తి, సంపత్తి విపత్తి విప్రతిపత్తి ఇవన్నీ పదాలు విన్నాం. అన్నిట్లో పదం అనే శబ్దం వస్తుంది. పదం అంటే గతిని, దానికి అభివృద్ధి కూడా. పద్యతే యం కామం కామయతి శ్రోత్రం వై సంపత్. శ్రోత్రమే సంపత్తి. శ్రోత్రం వై సంపత్. శ్రోత్రైహి ఇమే సర్వే వేద అభిసంపన్న సమ్మోహస్మై పద్యతే.
ఎం కామం కామైతే యా ఏవం వేద. ముందే చెప్పడం జరిగింది ఎవరు గొప్ప అనే దాంట్లో. చెవి కూడా గొప్పదే, కానీ మొత్తం గొప్పది కాదు. ప్రాణం లేకపోతే చెవి కూడా పనిచేయదు. కానీ చెవిని జాగ్రత్త వాడుకోవాలి, సంపత్తినిస్తుంది. అదే విషయం చెప్పడం జరుగుతుంది ఇందులో. సంపదే స్వాహ ఇత్యాగ్నో హుత్వా మంతే సంస్రవం అవనయతి, సంస్రవం అవనయతి. నీటి చుక్కలు విడిచిపెట్టాల్సి వస్తుంది. ప్రతిసారి స్వాహనప్పుడల్లా ఒక నీటి చుక్కలు వస్తాయి, వాటిని సేకరించుకోవాలి. అది శ్రోత్రయ స్వాహ. తర్వాత ఆయతనాయ స్వాహ. ఆయతనం ఎవరు? ఇంతకుముందు వచ్చింది ఆయతనం కూడా. యోహా వై ఆయతనం వేద ఆయతనం స్వానాం భవతి. ఆయతనం జనానాం మనోవ ఆయతనం. ఆయతనం స్వానాం భవతి ఆయతనం జనానాం యా ఏవం వేద. ఆయతనం అంటే ఆశ్రయం, మనస్సే ఆశ్రయం. మనసుని కనుక పట్టుకుంటే అందరికి ఆశ్రయం ఇవ్వగలుగుతాం. ఆశ్రయం ఇవ్వాలనుకుంటే, అందరికి ఆధారంగా ఉండాలనుకుంటే మనసును బాగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఆయతనాయ స్వాహ అని చెప్పేసి ఇది అగ్నో హుత్వా మంతే సంస్రవం అవనయతి. అగ్నిలో ఆహుతి వేసి అగ్నో హుత్వా, అగ్నిలో ఆహుతి ఇచ్చి మంతే, ఆ మంథ పాత్రలో సంస్రవం, కారుతున్నటువంటి ఆ నేతి చుక్కలను అవనయతి, అందులో పోయండి లేదా అందులో వేయండి. అది మనసే స్వాహ, మనసుకు సంబంధం. అది తర్వాత ప్రజాతే, సంతానం గురించి. ప్రజాత్యై స్వాహ ఇది అగ్నో హుత్వా. మంచి ప్రజలు, మంచి సంతానం ఉండాలి, మంచి భక్తులు ఉండాలి, మంచి మనుషులు ఉండాలంటే ఏం చేయాలి చెప్పడం జరుగుతుంది. ప్రజాత్యై స్వాహ, ప్రజాతి కొరకు స్వాహ అని ఆహుతిచ్చి మంత పాత్రలో సంవత్సరం కారుతున్నటువంటి ఆ నీటి చుక్కలను విడిచిపెట్టండి, వేయండి. దేనికి? రేతసే స్వాహ. అది రేతస్సు, మంచి వీర్యం ద్వారానే, మంచి సంతాన కరణం ద్వారా. రేతస్సు బాగుండాలి, వీర్యం బాగుండాలి, సాత్విక వీర్యం ఉండాలి, సాత్విక భావాలతో, ఒక ఉద్దేశంతో మంచి సంతానం కనాలి, మంచి భక్తులను, మంచి శిష్యులను తయారు చేసుకునే ఉద్దేశం ఉండాలి. గురువులకు శిష్యులు వారే, అంటే ఆచార్యులకు శిష్యులు, శిష్యులే సంతానం, దానికి బిడ్డలు. ఆ విధంగా రేతస్సు ఇక్కడ. రేతస్సు అంటే గురువులు ఇచ్చే రేతస్సు విద్య, జ్ఞానం అనే రేతస్సు. ఈ విధంగా ఒక రహస్యాన్ని ఇక్కడ విప్పడం జరిగింది. ఇది ఒక రహస్యం. తర్వాత ఇంకా ఆహుతులు ఉన్నాయి. అగ్నేయ స్వాహ అగ్నౌ హుత్వా మంతే సంస్రవం అవనయతి. అగ్నేయ స్వాహని, సోమయ స్వాహని, తర్వాత భూ స్వాహని, భువ స్వాహని, స్వాహ స్వాహని, భూర్భువ స్వాహని, తర్వాత బ్రహ్మణే స్వాహ, క్షత్రయ స్వాహ, భూతాయ స్వాహ, భవిష్యతే స్వాహ, విశ్వాయ స్వాహ, సర్వాయ స్వాహ, ప్రజాపతే స్వాహ అని ప్రతిసారి స్వాహ అన్నప్పుడల్లా హుత్వా మంతే సంస్రవం అవనయతి. సోమయ స్వాహ ఇత్యగ్నో హుత్వా మంతే సంస్రవం అవనయతి. ఈ విధంగా భూ అంటే సత్, భువ చిత్, స్వహ ఆనందం, సచ్చిత్ ఆనందం, భూర్భువ స్వ. ఇది ఒక అర్థం కూడా ఇందులో చెప్పడం జరిగింది. సత్చిత్ ఆనందం అంటాం, పరమాత్మ యొక్క స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అది భూర్భువ స్వ. సత్ అభూసత్తాయం, భువ చిత్, స్వ ఆనందం, యస్య కేవలం. స్వ అంటేనే ఆనందం. కాబట్టి భూర్భువ స్వ, అలాగే బ్రహ్మణే స్వ, క్షత్రయ స్వ, భూతాయ అంటే గడిచిన దాన్ని, భూతాయ, భవిష్యత్తు స్వాహ, విశ్వాయ స్వాహ, సర్వాయ స్వాహ, విశ్వం కొరకు, సర్వం కొరకు, ప్రజాపతి కొరకు, పరంపిత పరమాత్మ కొరకు కూడా స్వాహ. అంటే స్వాహ అంటే ఆహా, నిజమే చెబుతున్నాను, నిజమైన భక్తి చేస్తున్నాను, శ్రద్ధతో ఆహుతిస్తున్నాను అనే అర్థం కూడా వస్తుంది స్వాహ అంటే. విధంగా నెయ్యితో ఆహుతినిచ్చి ఆహుతి శేషంను మంత పాత్రలో వేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా ఇంతకుముందు చెప్పినట్టుగా మంతలో, ఆ మంత పాత్రలో పని కూడా సంకల్పం చేసుకొని, తర్వాత మంతను సంబోధిస్తూ ఆ మంత పాత్ర ఉంటుంది. మంత, అందులో సర్వౌషధాలు, ఫలాలు ఉంచినటువంటి ఆ పాత్ర, కంచు పాత్ర లేదా మేడి కర్రతో చేసిన పాత్ర సంబోధించి కోరుకోవాలి. ఓ మంత, వాయువు వలె నీవు భ్రమశీలము గలదానవు, అగ్ని వలె జాజ్వల్యమానము, బ్రహ్మ వలె పూర్ణము, ఆకాశం వలె నీవు కంపనరహితం, ఆకాశం కదలదు అంతటా ఉంటుంది, ఆకాశం వలె నీవు కంపనరహితము, జగద్రూప సభకు నీవే సభాపతివి,
ఓ మంథ నీవే హింకారము చేదు, స్వయంగా నీవే హింకారము, నీవే గానము చేయదు, నీవే గానము చేయబడదు. గానం చేస్తేనే గానం చేయబడదు కూడా నీవే, దాని ఉద్గీతం ఉన్నారు. అత ఈయన అవిమృశతి, ఆ మంత్రం పట్టుకొని స్పృశించి తాకి భ్రమదసి భ్రమత్ భ్రమత్ అసి జ్వలత్ అసి పూర్ణమసి ప్రస్తబ్ధమసి ఏకసభమసి హింకృతమసి హింక్రియమాణమసి ఉద్గీతమసి ఉద్గీయమానమసి శ్రావితమసి ప్రతిశ్రావితమసి ఆర్ద్రే సందీప్తమసి విభూరసి ప్రభూరసి అన్నమసి జ్యోతిరసి నిధనమసి సంవర్గో అసి ఇతి అని చెప్పడం జరిగింది. నీవే సభాపతివి, నీవే నీవే హింకారం, నీవే హింకారం, స్వయంగా నీవే హింకారం చేస్తావు. హింకారం చేసేది నీవే, హింకారమే నీవు, నీవే గానం చేయబడతావు. నీవే ధ్వనివి, నీవే ప్రతిధ్వనివి, నీవే జలములో ఉన్న అగ్నివి. నీటిలో అగ్ని ఉంటుంది, అంటే మేఘాలలో విద్యుత్ ఉంటుంది, మెరుపులు మెరుస్తాయి. నీటిలో కూడా ఉంటుంది, సముద్రంలో కూడా అగ్ని ఉంటుంది, సముద్రంలో కూడా విద్యుత్ ఉంటుంది, రంగాల్లో కూడా విద్యుత్ ఉంటుంది. నీవే విభువు, నీవే ప్రభువు, నీవే అన్నం, నీవే జ్యోతి, నీవే నిధనం, నీవే సంవర్గం, నీవే వినాశం, నీవే ఉత్పత్తి అని సంబోధించాలి. అన్ని కూడా నిజానికి పరంపిత పరమాత్మ యొక్క గుణాలు. కానీ మనం మంత్రలో పరంపిత పరమాత్మను చూసి ఆ మంత్రంలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ ఔషధాల్లో ఉన్నటువంటి శక్తిని మనం ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత ఆ మంత్రమును ఉన్నత భావాలతో చేతితో తీసుకోవాలి, నిలబడి తర్వాత ఆ మంత్రం చేతితో ఉంచుకొని, అంటే పట్టుకుని నిలబడతాం, మళ్ళీ ప్రార్థిస్తాం. ఓ మంత, మేము నీ అమం అంటే అపరిమిత, అంటే ఎటువంటి కొలత లేనటువంటి నీవు, అపరిమితం అపరిమేయం, కొలవలేము అటువంటి నీవు. ఇక్కడ పరమిత పరమాత్మ నామే అమ. మా అంటే మానం, మానం అంటే కొలత, అమ అంటే కొలత లేనిది. నా తస్య ప్రతిమ అస్తి అనే మంత్రంలో ఇది అర్థం చెప్పడం జరుగుతుంది. నా తస్య, అతనికి పరిమాణం లేదు, ప్రతిమ లేదు. ప్రతిమ అంటే కొలత లేదు, కొలవలేము. ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత బరువు, ఇంత ఘన పరిమాణం, ఇంత వైశాల్యం అని చెప్పలేము పరమిత పరమాత్మను. అని అమ అన్నారు. అమ అంటే కొలత లేనిది, మా లేదు, అమ. నీవే రాజు, నీవే ఈశాన్యుడు. అత ఏనం ఉదచ్చతి, ఏనం ఉదచ్చతి అంటే పైకి ఎత్తి, అమం అసి అమం హి తే మహి స హి రాజ ఈశాను అధిపతి స మాం రాజేశాను అధిపతిం కరోతి. నన్ను రాజుని చేయండి, నన్ను ఈశానుని చేయండి, అంటే అన్నిటినీ అందరినీ నియంత్రించే విధంగా, అదుపులో ఉంచే విధంగా అధిపతిని చేయండి. తా అటువంటి నీవు మాం నన్ను రాజ ఈశాను రాజుని, ఈశానుని అధిపతిని కరోతు చేయండి అని కోరుకోవాలి. పరమిత పరమాత్మకు ఆ శక్తి ఉంది, ఎందుకంటే అమ కాబట్టి. అపరిమిత శక్తి సామర్థ్యాలు, అపరిమిత విద్య విజ్ఞానం అంతా అపరిమితమే. పరమిత పరమాత్మ, పరమిత పరమాత్మ ఉన్నదంతా అది చరమసీమ, పరాకాష్ఠ. కాబట్టి నన్ను రాజుగా చేయండి, ఈశానుని చేయండి. ఈశాను అంటే అందరిని అదుపులో ఉంచేవాడు, ఐశ్వర్యవంతుడు కూడా. ఈశాను అంటే ఐశ్వర్యం, అధిపతినిగా చేయండి అని కోరుకోవాలి. కోరుకోవడం అంటే దాని అర్థం ఏంటి? ఆ విధంగా మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఊరికే కోరుకున్నంత మాత్రం సరిపోదు. తర్వాత గాయత్రి మంత్రం యొక్క ఆ వాక్యాలు తీసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి. తదుపరి ఆ మంత్రమును 4 గ్రాసులు, 4 ముద్దలు తీసి పెట్టి ఉంచి వాటిని తినాలి. ఒక్కొక్క గ్రాసానికి ఈ మంత్రం ముందు ఉచ్చరించుకోవాలి. ఒక్కొక్క ముద్ద, గ్రాసం అంటే ముద్ద. ప్రథమ గ్రాసం, మొదటి గ్రాసం మధుమాన్ మంత్రం ఉచ్చరించి తినాలి. మధుమాన్ మంత్రం అంటే ఏంటి అంటే తత్సవితుర్వరేణ్యం మధువాత రుతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీర్ నహ సంతోషధి భూస్వాహ అని ఒక ముద్ద తినడం. ఎందుకంటే అలా కలిపెట్టింది చిలికి తేనె, పెరుగు, తేనె, నెయ్యి వేసి చిలికినటువంటి ఆ గ్రామ్యాన్ని ధాన్యాన్ని అని చెప్పడం జరిగింది. ఔషధాలతో ఉన్నటువంటి సహాయం చెప్పి వెనక్కి ఆ నేతి చుక్కలు విడిచిపెట్టినటువంటి నేతి చుక్కలు కూడా కలుపుకోవాలి. 4 ముద్దలు తినడం అవసరం ఉంటుంది. రెండవ గ్రాసం భర్గోదేవస్య ధీమై మధునక్తముతో ఉషసో మధుమత్ పార్థివం రజః మధుద్యోరస్తు నహ పితా భువ స్వాహ అని చెప్పేసి రెండవ గ్రాసం, రెండవ ముద్ద. మూడవ గ్రాసం ధియో యోన ప్రచోదయాత్ మధుమాన్ నో వనస్పతి మధుమాన్ అస్తు సూర్య మాధ్వీర్ గావో భవంతు
నహ స్వహ స్వాహని. ఈ విధంగా మొదటి దాంట్లో భూహు స్వాహ వచ్చింది, రెండవ దాంట్లో భువ స్వాహ వచ్చింది, మూడవ దాంట్లో స్వహ స్వాహ. నాలుగవ గ్రాసం సంపూర్ణ సావిత్రి మంత్రం, ఈ గాయత్రి మంత్రం మొత్తం చెప్పాలి. ఓం భూర్భువ స్వత సవితుర్వరేణ్యం భర్గో దేవస్తే ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఆ విధంగా సంపూర్ణ మంత్రం చెప్పేసి సంపూర్ణ మధుమాన్ మంత్రములు 3 వ్యాహృతులను, అంటే భూర్భువ స్వాహాంతముగా ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం స్వాహ స్వాహ అని చెప్పి తీసుకోవాలి. అంటే ఈ 4వ గ్రాసం. మన భావన ముఖ్యమని చెప్పడం జరిగింది. ఏ భావనను మనం ఆ మంత్రంలో మనం ఏ భావనతో తీసుకుంటామో ఆ భావన మూర్త రూపం కావాలి, సాకారం కావాలని చెప్పేసి కోరుకోవాలి. ఆ విధంగా కావడానికి మనం నియమాలు పాటించాలి. నేను ఆ విధంగా కావాలి, నేను అట్లా అగుదును అని సంకల్పం చేసుకోవాలి. అంతంలో భూర్భువ స్వ అని చెప్పేసి ఆచమనం చేసి చేతులు కడుక్కోవాలి. చివరికి భూర్భువ స్వ అని చెప్పి భూర్భువ స్వాహ స్వాహ అని చెప్పిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఎందుకంటే తింటాం కాబట్టి, ఎంగిల్ అవుతాం కాబట్టి చేతులు కడుక్కొని అటుపై తర్వాత అగ్నికి పశ్చిమ, అంటే ఆ యజ్ఞకొండం ఉంటుంది దానికి పడమటి వైపు వెళ్ళి పూర్వదిశ వైపు తల ఉంచి పడుకోవాలి అక్కడ. మరి అంటే రాత్రి అన్నమాట ఇది. ప్రాతకాలంలో లేచి సూర్యునికి ఎదురుగా నిలబడి, ఓ సూర్య, నీవు దిశలో ఒక కమలం వలె, ఒక కమల మొగ్గ అది ఎలా వికసిస్తుందో ఆ విధంగా నువ్వు వికసిస్తున్నావు అని, అంటే ఆ విధంగా నా జీవితం వికసించాలి. కమలం మొగ్గలాగా ఉంటుంది, తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత అది వికసిస్తుంది. సూర్యునికి కమలానికి సంబంధం ఉంటుంది, ఆ సూర్యకిరణాలు కమల యొక్క రేఖలకు సంబంధం ఉంటుంది. ఆ విధంగా నీవు దిశలో ఒక కమలం వలె వికసిస్తున్నావు, నేను కూడా మనుషులలో ఒక కమలం వలె వికసించాలని కోరుకోవాలి అని ప్రార్థించాలి. తిరిగి వచ్చి అగ్నికి పూర్వం అని పశ్చిమ వైపు కూర్చుండి ఈ విద్య ఎక్కడి నుంచి వచ్చింది గుర్తు చేసుకోవాలి. ఈ వేద విద్య కానీ ఋషి పరంపరలు, ఈ పరంపరలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ విధంగా వచ్చినాయి ఒకసారి గుర్తు చేసుకోవాలి. గురు శిష్య పరంపర గురించి ధ్యానం చేసి వారి యొక్క ప్రతాపం, వారి యొక్క శక్తి సామర్థ్యాలు, వారి యొక్క తపస్సు, వారి యొక్క ప్రయత్నం, పురుషార్థం గురించి కూడా గుర్తు చేసుకోవాలి. విద్య ఎలా వచ్చిందని చెప్పేసి ఆలోచించాలి అంటున్నారు. ఆ విధంగా ఎలా వచ్చిందో ఆ గురు పరంపర ఏమిటో ఇక్కడ చెప్పడం జరిగింది. తం హా ఏతం ఉద్దాలక ఆరునిర్ వాజసనేయాయ యాజమల్క్యాయ అంత్యవాసిన ఉక్త ఉవాచ. ఆరుని పుత్రుడు ఉద్దాలకుడు వాజసనేయ యాజమాలికునికి, ఇక్కడ స్పష్టంగా వాజసనేయ యాజమాలికని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంతకుముందు యాజమాలికుడు, గార్గి, మైత్రి అని అక్కడ కేవలం యాజమాలిక్య ఆ పదాలు వచ్చినాయి. వైదేహరాజు జనకుడు. కానీ ఇక్కడ స్పష్టంగా వాజసనేయ యాజమాలిక అంటే ఇక్కడ ఋషి పేరు పూర్తిగా. ఇది క్రమం అన్నమాట. ఈ ఆరుని పుత్రుడు ఉద్దాలకుడు ఈ పరంపరను, ఈ మంథరాస్యాన్ని, మంథ పరంపరను వాజసేనేయ యాజ్ఞవల్కునికి ఇవ్వడం జరిగింది, ఉపదేశించడం జరిగింది. ఆ ఎవరైతే ఈ మంథరాశిని అర్థం చేసుకొని ఈ మంథంను గనక సరిగా సేవిస్తారో, నియమాలు పాటిస్తారో, వారి యొక్క శరీరం కూడా మూడవారినటువంటి వృక్షం, చెట్టు ఏ విధంగా చిగురిస్తుందో మళ్ళీ నీళ్లు పోసినప్పుడు. ఎండాకాలంలో కొన్ని చెట్లు ఎండిపోతాయి పూర్తిగా, కొమ్మలు, రెమ్మలు, ఆకులని పోతాయి. అందులో ఒకటి అడవి చెనంగా ఒకటి ఉంటుంది, మొత్తం చెట్టు ఎండిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ కొంచెం వర్షం రాగానే మళ్ళీ చిగురిస్తుంది. అలా మంథ యొక్క ఈ ఔషధాలను సేవించినప్పుడు ఈ రకంగా భావన చేసుకుని, సంకల్పం చేసుకుని నియమాలు పాటిస్తారో వారు ఎండిపోయినటువంటి చెట్టు ఏ విధంగా చిగురిస్తుందో అలా చిగురిస్తారట. నేరుగా చెప్పడం జరిగింది. అపియా ఏం శుష్కే స్థానం నిషించేత్, శుష్కమైనటువంటి స్థానం ఏదైతే కాలం ఉంటుందో చెట్టు, దానికి నిషించేది, సించనం చేసినప్పుడు, నీళ్లు చల్లినప్పుడు, జాయరన్ శాఖ ప్రరోహ, శాఖలు మళ్ళీ ఆకులు, కొమ్మలు వస్తాయి, పుట్టుకొస్తాయి. ఆ విధంగా ఉన్నతి అవుతుంది శరీరం కూడా. ఈ విద్యను వాజసనేయ యాజ్ఞవల్కుడు మధుకాయ పైంగ్యాయ, మధుకాయ పైంగ్య అనే వానికి చెప్పడం జరిగింది. ముందు ఆరుని పుత్రుడు ఉద్దాలకుడు వాజసనేయ యాజవల్కునికి, యాజవల్క ఋషికి ఉపదేశిస్తే ఆ యాజవల్క్యుడు మధుక పైంగినకు అతడు చూల భాగవిత్తి, ఈ విధంగా ఒక పరంపర చెప్పడం జరిగింది.
ఆ మధుపైంగుడు శూలభాగవిత్తునికి అతడు జానకి అస్తునకు అతడు జాబాల సత్యకామునకు ఉపదేశించడం జరిగింది. ఈ విధంగా ఆ జాబల సత్యకాముడు శిష్యులకు ఉపదేశించడం జరిగింది. ఈ విద్య ఈ పరంపరలో ఈ మంత్ర యొక్క రహస్యాన్ని శిష్యులకు ఉపదేశించడం జరిగింది. ఇది మన దాకా అందడం జరిగింది. ఈ రహస్యాన్ని పుత్రునకు కానీ ముఖ్యంగా పెద్ద కొడుకు అని చెప్పడం జరిగింది ఒక చోట, పెద్ద సంతానానికి. తర్వాత శిష్యులకు మాత్రం ఉపదేశించాలి, చెప్పాలి, ఇతరులకు చెప్పరాదు. అంటే ఎవరైతే అనుకూలంగా ఉంటారో, ఎవరైతే నియమాలు పాటించగలుగుతారో అటువంటి యోగులకే ఈ విద్యను ఇవ్వాలి. ఈ విధంగా మంత్ర యొక్క రహస్యం ఇందులో ఇవ్వడం జరిగింది. మంత్రకర్మ ఉపయోగించినటువంటి ఔషధాలు ఏమిటో చివరిలో చెప్పినారు. చతురౌదంబరో భవతి అని. ఔదంబరాహ శృవ అంటే శృవలు, ఉదంబర మేడి కరవ చేసిన శృవలు ఉండాలి. ఔదంబర చెమస పాత్రలు కూడా ఔదంబర యుద్ధమ పాత్రలు అంటే సామగ్రి ఇచ్చే పాత్రలు కూడా, నెయ్యి పాత్ర కూడా అన్ని కూడా మేడి కర్ర చేసినటువంటి ఉండాలి. ఆజ్యం అంటే నెయ్యి వేడి చేసేటువంటిది. గరిటె గాని పాత్ర గాని గంటలు కూడా, 2 ఉపమంతలు కూడా, కవ్వములు కూడా మేడి కర్రతో చేసిన కవ్వంలో ఉండాలి. తర్వాత దశ గ్రామ్యాన్ని ధాన్యాన్ని ఔదమ్య ఉపమంథన్యం అంటే 2 అనమాట. ఉపమంతలు అంటే కవ్వలు 2, కవ్వములు 2, దశగ్రామ్యాన్ని ధాన్యాన్ని భవంతి. అవేమిటి? వ్రీహి యవాహ తిల మాష అను ప్రియంగవో గోధుమాశ్చ మసురాశ్చ కలకులాశ్చ తాను పిష్టాన్ దధని. వాటిని పిండి చేయాలి. పిండి చేసి కొద్దిగా వేయించి ఉడికించి పెట్టుకోవాలి. అందులో పెరుగు తేనె నెయ్యి వేసి చిలకాలి ఆ కవ్వములతో. తర్వాత మళ్ళీ ఆజ్యం అంటే సంస్కారం చేసినటువంటి నెయ్యి ఉంటుంది, దాన్ని వేడి చేయాలి, మరిగించాలి, దాన్ని ఆజ్యం అంటారు. దానితో స్వాహం చెప్పేసి నెయ్యితో ఆహుతిస్తాం. ఇటువైపు ఈ మంత పాత్రలో ఉన్నటువంటి ఈ దశ అయితే ధాన్యాలు ఉన్నాయో, ఔషధాలు, ఫలాలు కలిపినటువంటి ఈ సామగ్రితో ఆహుతిస్తాం. ఇది రహస్యం. ఇది తృతీయం బ్రాహ్మణం. బృహదారణ్యక ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం పూర్తి చేసుకున్నాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ కూడా ధన్యవాదాలు, వందనలు అర్పిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు దండి స్వామి ప్రజ్ఞాచక్షు విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ బంధువులారా, సాధకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, మీ అందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, అభివందనాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఈ మంత్రరహస్యాన్ని ఒకసారి మననం చేసుకోండి. దీన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఉత్తరాయణ కాలంలో, సంక్రాంతి ఆ సమయంలో, శుక్లపక్షంలో 12 రోజులు పాలతో ఆహారం తీసుకోవాలి. కేవలం పాలు మాత్రం తీసుకునే ప్రయత్నం చేయాలి. 12 రోజులు కార్యక్రమం ఇది. చేసి ఈ మంత్రాతో హవనం చేయండి. 4 ముద్దలు తినే ప్రయత్నం చేయండి. ఇది గొప్ప ఔషధం నిజానికి. అందులో అన్ని విషయాలు చెప్పలేదు, కానీ చాలా ఔషధాలు కలపాల్సిన అవసరం ఉంటుంది. అశ్వగంధ, శతవారి ఇటువంటి కూడా కలుపుకోవాలి. అదొక రహస్యం. అది పౌర్ణమి నాడు ఈ హవనం చేసుకుంటే చాలా బాగుంటుంది. శుక్లపక్షం అంటే తర్వాత వచ్చే పౌర్ణమి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజు ఇది ముగించుకొని ఆ పౌర్ణమి నాడు రాత్రి పాయసం తయారు చేసుకొని ఆ వెన్నెల్లో చంద్రుని యొక్క కిరణాలు ఉంచుకొని తెల్లవారి ఆ పాయసాన్ని సేవిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక రహస్యం. ఈ భావనతో మంత్ర రహస్యాన్ని మంత్రం చేసుకుని, ఆత్మచింతనం మంత్రం చేసుకుని ఆత్మను చిలికే ప్రయత్నం చేయాలి. ఆత్మ మంథనం ప్రతిరోజు చేయాలి. నిజానికి పరమపిత పరమాత్మ సమర్పించుకోవాలి. పరమపిత పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలను, ఆ జ్యేష్ఠతను, శ్రేష్టతను, వశిష్టతను, ఐశ్వర్యాన్ని పరమపిత పరమాత్మే ఈశానుడు, రాజు, అధిపతి, సర్వాధ్యక్షుడు, లోకాధ్యక్షుడు పరమపిత పరమాత్మే. ఈ భావనతో ఓంకారం చేద్దాం 3 సార్లు. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. శ్వాస ఎండ నింపుకోండి. పూర్ణ భక్తితో, భావనతో, శ్రద్ధతో, ప్రేమతో ఓంకారం
ఓ ఓ ఓ శాంతి 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 పాఠం చెప్పండి. ఓం